జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మీకు ఎదురైన ప్రతి కష్టాన్ని జీవితంలో ఎదగడానికి ఒక పాఠంగా మార్చుకోండి. అంతకన్నా గొప్ప మోటివేషన్ ఏది ఉండదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం, డిసెంబర్ 13, 2025, శనివారం. తిథి నవమి, సాయంత్రం 4:37 వరకు. తదుపరి దశమి. నక్షత్రం హస్త. ఈ రోజంతా ఉంది. యోగము ఆయుష్మాన్. ఉదయం 11:17 వరకు. తదుపరి సౌభాగ్యము. కరణం గరజి. సాయంత్రం 4:37 వరకు. తదుపరి వనిజ. తెల్లవారుజామున 5:40 వరకు. తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 6:27. సూర్యాస్తమయం సాయంత్రం 5:36. చంద్రోదయం రాత్రి 1:34. చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:58. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:14 నుండి 10:38 వరకు. యమగండం మధ్యాహ్నం 1:25 నుండి 2:49 వరకు. గుళిక కాలం ఉదయం 6:27 నుండి 7:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:27 నుండి 7:56 వరకు. వర్జము మధ్యాహ్నం 3:06 నుండి 4:52 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 1:41 నుండి 3:27 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:44 నుండి 5:36 వరకు. శుభ గడియలు ఉదయం 8:49 నుండి 9:13 వరకు. డిసెంబర్ 13, శనివారం. ఈ రోజు ఉన్న తిథి నవమి. సాయంత్రం 4:37 వరకు ఉంది. తదుపరి దశమి. నవమి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. అలాగే ఈ రోజు ఉన్న వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కన్యా రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 2001 సంవత్సరంలో సాయుధ ఇస్లామిక్ తీవ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి చేశారు. 2000 సంవత్సరంలో భారత చదరంగం క్రీడాకారులు విశ్వనాథన్ ఆనంద్ గారు ప్రపంచ ఛాంపియన్ అయ్యారు. ఆ ఘనత సాధించిన తొలి ఆసియా క్రీడాకారులు విశ్వనాథన్ ఆనంద్ గారు. 1968 సంవత్సరంలో నాసా అంతరిక్ష నౌక అపోలో 8లో ప్రయాణించిన వ్యోమగాములు చంద్రుడి కక్షలో ప్రవేశించి ఆ ఘనత సాధించిన తొలి మానవులుగా చరిత్ర పుటలకెక్కారు. తెలుగు సినీ కథానాయకులు విక్టరీ వెంకటేష్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 13, శనివారం. దినఫలాలు ఒక్క మాటలో.
మేషరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి ఎంత ఓపిగ్గా ఉంటే అంత మంచిది. మిథున రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. కర్కాటక రాశి తీపి కబురు వింటారు. సింహరాశి చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. కన్యా రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. తులారాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వృశ్చిక రాశి అదృష్టయోగం ఉంటుంది. ధనుస్సు రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. మకర రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుంభరాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. మీన రాశి మంచి మనసును చాటుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.